హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఏ కర్రీ వండుతున్నాను, ఏం చెప్పబోతున్నాను అనేది వీడియోలో చూసేద్దాం. ఇక్కడైతే నేను కాకరకాయ ఫ్రైకి ఇలా 4 కాకరకాయలు అయితే తీసుకున్నాను. పైన ఇలా చెక్కు మొత్తం తీసేసుకున్నాను. చెక్కు తీసేసుకుని క్లీన్గా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కల కింద అయితే ఇప్పుడు కట్ చేసుకోవాలి కాకరకాయ ఫ్రై కోసం. కాకరకాయ ఫ్రైకి ఇలా అయితే ఉప్పు పసుపు ఇలా కలిపెట్టుకుని కొంతసేపు అయితే ఆగాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఫ్రై చేయాలి ఇప్పుడైతే నేను కాకరకాయ ఫ్రై చేయబోతున్నానండి. ఇవాళ చూద్దాం ఎలా చేస్తున్నాను. రెసిపీ అయితే అందరికీ తెలుసు కాబట్టి నేను ఏం పెద్ద చెప్పట్లేదు. ఆయిల్ అయితే వేసుకున్నాను కొద్దిగా. ఫస్ట్ అయితే కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేస్తున్నాను. దంచిన వెల్లుల్లి, కరివేపాకు కొద్దిగా, సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. వేగిపోతాయి. ఉప్పు పెట్టుకుని కాసేపు ఉంటుంది. హౌస్ వైఫ్స్కి అయితే ఈ లోపు నేను ఒక మాట చెప్తాం అనుకుంటున్నాను. చెప్పాను కదా కాకరకాయలు వేగేంతలోపు ఒక మాట అయితే చెప్తాను అని. అది ఏంటి అని అంటే, నా ఛానల్లో మోటివేషనల్ కొటేషన్స్ కూడా పెడుతున్నాను. వాటికి సింక్ అయ్యేలా ఇవాళ అయితే కొంతమంది హౌస్ వైఫ్స్కి నేనైతే కొద్దిగా మోటివేషన్ అనేది ఇద్దామనేసి అనుకుంటున్నాను. దీన్ని ఎవరు తప్పుగా అనుకోకండి ప్లీజ్. అంటే నాలా ఎవరైనా ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుని ఆగిపోయిన వాళ్ళకైతే నేను ఇవాళ అయితే నా మోటివేషన్ ఇద్దామని అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే, అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను. వంట చేస్తూనే బాధ్యతల్లో మునిగిపోయే వాళ్ళు చాలామంది కూడా ఉంటారు. అలాంటి వారికి ఉపయోగపడేలా కొద్దిగా నా తరపు నుంచి కొద్దిగా మోటివేషన్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ వీడియోని ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. ముందుగా ఏంటంటే, ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని అనుకుని ఎవరు ఏదో అంటారు, ఏదైనా అనుకుంటారేమో, ఎవరైనా ఏమని అంటారేమో అని ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే నా ఛానల్ తరపు నుంచి కొద్దిగా మోటివేషన్ ఇవ్వడానికైతే కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. విషయాలు అనుకోవద్దు, దీన్ని అయితే కొన్ని సజెషన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. మనం బాగుంటేనే ఇల్లు బాగుంటుంది అంటే ఏంటి? ఇప్పుడు మనం పనులు చేసేటటువంటి మనం హెల్తీగా ఉంటేనే మనం చూసుకునే ఇల్లు కూడా హెల్తీగా, అలాగే ఇంట్లో ఉన్న మనుషులు కూడా హెల్తీగా హ్యాపీగా ఉంటారు. చాలామంది ఆడవాళ్ళు తమ గురించి తాము ఆలోచించుకోవడం అనేది ఒక స్వార్థం అనేసి అనుకుంటారు. అయ్యో అది స్వార్థం కదా, మన గురించి మనం ఎలా చూసుకుంటాం, అది స్వార్థం అని చాలామంది ఆగిపోతారు కదా. అది అలా మాత్రం అనుకోకుండా అది చాలా తప్పు. మన గురించి మనం ఆలోచించుకోవడం అంటే, ఇప్పుడు మీరు బాగుంటేనే కదా మీ ఇల్లు అనేది బాగుంటుంది, మీ ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఇలా వేగాయి కదా, ఇందాకైతే కారం వేసాను, అది చూపించలేదు. ఇప్పుడైతే బెల్లం తురిమేస్తున్నాను. ఇందులో బెల్లం తురుము మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కాసేపు మగ్గనిద్దాం. ఫ్రెండ్స్, నా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా అయితే ఉంది కాకరకాయ ఫ్రై. చూడడానికి బాగుందా లేదా, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇలా అయితే ఉంది కాకరకాయ ఫ్రై. ఫోన్కి అనేది ఛార్జింగ్ లేకపోతే అది ఎలా అయితే పని చేయదో, అలాగే మన గురించి మనం టైం ఇచ్చుకోకపోతే మనం కూడా అలాగే నీరసించిపోతాం. ఈ మాట కరెక్టో కాదో కామెంట్స్లో చెప్పండి. అంటే ఇప్పుడు మనం టైం ఇచ్చుకోవాలి. లేదు అని అంటే మనం నీరసించిపోతే మన ఇంట్లో వాళ్ళు ఎలా అయిపోతారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండలేరు కదా.
సో అందుకే మనం బాగుంటేనే మన ఇల్లు బాగుంటుంది. సో కొంచెం మీ గురించి మీరు కూడా ఆలోచించుకోండి. అంటే ఆఫీసు ఇవే బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళకి కాదండి. నేను హౌస్ వైఫ్స్ జస్ట్ మామూలుగా ఖాళీగా ఇంటికాడ ఉండి కొంచెం ఇలా నాలా యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఆలోచించే వాళ్ళకి మాత్రమే కొద్దిగా మోటివేషన్ అనేది ఇస్తున్నాను. కొంతమందికి చాలా ఆఫీస్ వర్క్స్ ఉంటాయి, బిజీ వర్క్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకైతే నేను చెప్పేంత దాన్ని కాదు. సో నాలా అనుకునే లేడీస్కి అయితే ఆలోచించే వాళ్ళకి నేను చెప్తున్నాను. ఓకేనా. రెండోది వచ్చేసి మనకి మనం టైం ఇచ్చుకోవాలి. అంటే మీకోసం మీరు ఒక 30 మినిట్స్ 30 నిమిషాలు 60 నిమిషాలు కొద్దిగా టైం అనేది ఇచ్చుకోవాలి మనకు మనం. అంటే ఏంటి, రోజులో కనీసం మీకోసం మీరు టైం కేటాయించుకుంటే చాలా బాగుంటుంది. మీకోసం మీరు కనీసం అరగంట అయినా టైం కేటాయించుకోవాలి. అది మీకోసం మీరు ఆలోచించాలి. అది ఏమైనా కావచ్చు. పాటలు వినడం, అలాగే మ్యూజిక్ వింటే కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది. ప్రశాంతంగా మ్యూజిక్ వినడం, అలాగే ఎర్లీ మార్నింగ్ ఏదైనా చిన్నపాటి యోగా చేయడం, అలాగే ఏదైనా బుక్ చదవడం కావచ్చు. ఇలా మ్యూజిక్ వినడం, యోగా చేయడం, అలాగే ప్రశాంతంగా కూర్చొని కాఫీ ఆర్ టీ తాగడం, అలా ఏదైనా ఇలా ఒక అరగంట ఒక 30 మినిట్స్ మీకోసం మీరు సమయం అనేది కేటాయించాలి. సో అది ఇంకొకటి వచ్చి ఏంటంటే హెల్త్. మీ హెల్త్ మీరు చూసుకోవాలి కదా. మీ హెల్త్ బాగోకపోతే మీ ఇంట్లో వాళ్ళు మీరు ఎలా చూసుకోగలరు కదా. అందుకే మీ హెల్త్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. అందరికీ కూడా వేడివేడిగా వడ్డించి చివరికి మీరు చల్లారిన అన్నం తినడం అనేది మెయిన్గా మానేయాలి. అంటే కొన్ని ఇంట్లో ఉంటాయి అలా, కొన్ని ఇంట్లో అయితే నేను చెప్పలేను కదండి. అంటే జస్ట్ మామూలుగా నా ఉద్దేశం అయితే చెప్తున్నాను. అందరికీ వేడి నుంచి మీరు చల్లారి తినడం మానేయాలి. సరైన అంటే నేను అలా అనేసి అంటలేదు, నా ఉద్దేశం అదైతే కాదు. చల్లారిని తినడం అంటే కొన్ని ఇంట్లో ఎలా ఉంటాయి అనేది నాకు తెలియదు కదా. కానీ టైంకి తినాలి. అది మీ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. టైంకి తినడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మీరు టైంకి తిని మంచిగా ఉంటేనే మీ వాళ్ళకి మీరు చేయగలరు కదా. టైంకి తినడం, మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా మాత్రం అస్సలు ఉండొద్దు. వాటర్ ఎక్కువగా తాగుతూ వేడివేడిగా తింటూ, పిల్లలు ఉన్న వాళ్ళకి వేడివేడిగా తినడం అనేది అవ్వదండి. సో కొంచెం అంత బిజీ షెడ్యూల్లోనే మీకోసం మీరు టైం అనేది కేటాయించుకోవాలి. సరేనా, నేను చెప్పేది అదే. అంతేగాని మీరు రాంగ్గా మాత్రం తీసుకోవద్దు. ఇంకొక టాపిక్ ఏంటంటే మీ అభిప్రాయాలు చంపుకోవద్దు. మీ ఇష్టాలు, మీకంటూ ఇష్టాలు అనేవి ఉంటాయి. అవి మీకే తెలుస్తుంది, మీకు అలాగే మీ హస్బెండ్కి తెలుస్తుంది. సో మీకు పెళ్ళికి ముందు పెయింటింగ్ వేయడం ఇష్టం, పాటలు పాడడం, మ్యూజిక్ వినడం, లేదంటే ఏదైనా క్రాఫ్ట్ అలాగే ఏదైనా అలాగే ముగ్గులు ఉంటాయి కదా. మీకు తెలిసింది చిన్న పనులు, మీకు వచ్చిన పనులు అది ఇంట్లో వాళ్ళ కోసం ఆపేసుకుని, అలా ఇష్టం లేకుండా వాళ్ళకి ఇష్టం లేదని ఆపేసి ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అవి మళ్ళీ కంటిన్యూ చేస్తూ మీకు హ్యాపీనెస్ అనేది అదండి. ఇలా ఇష్టాలు అయితే చాలామందికి ఉంటాయి కదా. పెళ్ళికి ముందు ఇలా చేయాలి అనుకున్నాను, ఇప్పుడు చేయలేకపోతున్నాను అని ఇంకా చాలా ఉంటాయి కదా. అవైతే ఇప్పుడు చంపుకోవద్దు. సో అవి కంటిన్యూ చేయండి. నాలా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా అలా ఆగిపోవద్దు. సో ముందు కొనసాగుతూ ధైర్యంగా అయితే పెట్టండి. మీ సపోర్ట్ అలాగే మీరు చేసేది రియల్ కంటెంట్, మీ కంటెంట్ మీదే చేస్తారు కాబట్టి మీ టాలెంట్ అనేది అలా ముందుకు కొనసాగుతుంటుంది. ఏదో ఒక రోజు మంచి గుర్తింపు అనేది వస్తుంది. సో అలాగే నాలా ఆలోచిస్తూ వాళ్ళు ఏమనుకుంటారా అని భయపడొద్దు. నేను కూడా అలా అనుకుంటూనే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా ఫ్యామిలీ 85 మందికి దగ్గరగా ఉంది. వారందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఎలా సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తూ ఇంకా మంచి వీడియోలు పెడుతూ ఉంటాను. సో ఇది నా మోటివేషన్ ఈరోజు హౌస్ వైఫ్స్కి. నేను ఇచ్చిన ఈ చిన్న మోటివేషన్ అనేది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోటివేషనల్ స్పీచ్ అలాగే మోటివేషనల్
కొటేషన్స్ అనేవి కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే నిన్న కమ్యూనిటీ పోస్ట్లో మోటివేషనల్ కొటేషన్స్ నచ్చుతున్నాయా మీకు అని అడిగితే చాలామంది కూడా 100% ఇచ్చారండి. నచ్చుతున్నాయని అడిగితే చాలామంది కూడా 100% అనేసి ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు ఎలాంటివి కావాలనేవి నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను, ఆన్సర్ ఇచ్చేయండి. ఓకే, ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వరకు నా ఛానల్ సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇంకొక మంచి మోటివేషనల్ స్పీచ్తో అయితే మిమ్మల్ని కలుస్తాను. ఓకే, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.